ప్రకాష్ గారు. నమస్తే. ముందు డాక్టర్ గారికి నమస్తే. రామచంద్ర గారు చాలా రోజుల తర్వాత రామచంద్ర నాయక్ గారు ఏమంటారంటే అన్నారం సుందిళ్లకు సంబంధించిన బ్యారేజ్ కూడా కొట్టుకపోతే మీ కింద ఉన్న బ్యారేజ్లకు కూడా ప్రమాదం అంటారు. అట్లా ఎందుకు కొట్టుకపోతాయండి? ఇప్పుడు డాక్టర్ గారికి కొంచెం అర్థం చేయించుదాం విషయము. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే దేవాదుల పనులు బాగా చురుగ్గా వేగంగా జరిగినాయి. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన తర్వాత కూడా మరి 6 సంవత్సరాలు ఆయన బ్యారేజ్ ప్రపోజల్ లేకుండానే దేవాదుల నీళ్ళని ఎత్తిపోశారు కదా. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆయన ఉన్నప్పుడే పూర్తయినాయి దాదాపు. మరి బ్యారేజ్ అవసరమా దానికి? ఆ రోజుల్లో బ్యారేజ్ అవసరం అనేది అందరం అడిగినాము, కానీ లేకుండానే చేశారు కదా. అంటే ఫ్లడ్ లెవెల్ వచ్చినప్పుడు ఎత్తిపోశారు కదా. అంటే ఎమర్జెన్సీలో ఎత్తిపోసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ కంపల్సరీ బ్యారేజీలు అవసరం. అందుకే ఆయన చనిపోయే ముందు ఆ ఎలక్షన్స్ కు 1 నెల ముందు, ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు అప్పటికి, కంతనపల్లి దగ్గర ఒక బ్యారేజ్ ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారు, పైలాన్ ఇనాగరేట్ చేశారు. కానీ తర్వాత కూడా 4 సంవత్సరాలు రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. కేసీఆర్ గారు వచ్చినాక కొంచెం మళ్ళీ పైకి జరిపి తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ బ్యారేజ్ల సేఫ్టీ గురించి కూడా వారు మాట్లాడారు. అయితే మనకు ఇదే అన్నారం మనం లెక్కలు తీసుకున్నట్టయితే, అక్కడ ఇంజనీర్ గారు కూడా ఉన్నారు, లెక్కలు తీసుకున్నట్టయితే ఏంటంటే దాదాపుగా 17,000 క్యూసెక్కుల నీళ్లు 23లో పోయినాయి, 21లో 13,000 క్యూసెక్కులు పోయినాయి. అంటే 17 లక్షలు, వేలు కాదు, 17 లక్షలు 13 లక్షలు. అంటే దాదాపుగా అంత ఫ్లో పోయినప్పుడు భద్రాచలం కొట్టుకపోలేదు, బ్యారేజ్కి ఏం కాలేదు. జాగ్రత్త వినండి డాక్టర్ సాబ్. ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే 8 టీఎంసీలు అంటే 92,000 క్యూసెక్కులు. ఈ 92,000 క్యూసెక్కులకు బ్యారేజ్ కొట్టుకపోతుందా? 17 లక్షల క్యూసెక్కులకు కొట్టుకపోయింది, దీనికి కొట్టుకపోతుందా? ఇది ఇంకోటి ఏంటంటే అక్కడ బుంగలు ఏవైతే 2 ఉన్నాయని అన్నారో, సుందిళ్ళల్లో అయితే ఏ బుంగలు లేవు. ఏ ఎన్డీఎస్ఏ చెప్పలేదు, పూణేలో ఉన్న రీసెర్చ్ సెంటర్ కూడా చెప్పలేదు. ఇక్కడ ఉన్న 2 బుంగలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈఎన్సీగా పనిచేసిన వ్యక్తి అనిల్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో వాటిని పూడ్చడం జరిగింది. అప్పుడు లీకేజ్ అన్ని అరికట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా ఎటువంటి ట్రయల్ రన్ జరగలేదు, టెస్టులు జరగలేదు. ఒకసారి టెస్ట్ చేస్తే పోయేది ఏమున్నా? దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కార్కు ఒకవేళ ట్రయల్ రన్ చేస్తే. ఒకటేమో విన్ విన్ సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే డాక్టర్ గారు చాలా సన్నిహితులు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి చెప్పగలుగుతారు. ఈ 2 విషయాలు విన్ విన్ సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీకు లాభం అయ్యేదే నేను చెప్తున్నాను. నంబర్ 1 ఏంటంటే ఒకవేళ హాఫ్ టీఎంసీ నింపమనండి. నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు 8 టీఎంసీలు కూడా చెప్పట్లేదు, ఒక హాఫ్ టీఎంసీ నింపమనండి. హాఫ్ టీఎంసీ నింపడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, మనకు 6 అవర్స్ చాలు. ఈ పంపులను కూడా ఒకసారి ట్రయల్ రన్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఇంకొక 4 నెలలు వస్తే, 3 నెలలు వస్తే 3 సంవత్సరాలు పంపులను ఆన్ చేయకపోతే బేరింగ్స్ దెబ్బతింటాయి. కావాలంటే పెంటారెడ్డి గారితో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరైనా పెంటారెడ్డి గారిని ఒకసారి స్క్రీన్ మీద తీసుకొచ్చి పంపులను ట్రయల్ రన్ చేయకపోతే బేరింగ్స్ ఎట్లా దెబ్బతింటాయి అనేది అడగండి. రెండవది ఏంటంటే ఆ ట్రయల్ రన్ చేయడం వల్ల 50 హాఫ్ టీఎంసీ వాటరు అన్నారంలో నింపినట్టయితే రాఫ్ట్ కిందికి వెళ్ళి ఏమన్నా పోతున్నదా, లీకేజ్ అవుతున్నదా, బుంగలు ఇంకా అట్లే ఉన్నాయా చెక్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇసుక తీశారు, ఆ ఇసుక పిల్లర్స్ కిందికి వెళ్ళి కూడా తీసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే రాఫ్ట్ టచ్ చేయొద్దు ఎప్పుడు కూడా. రాఫ్ట్ను టచ్ చేస్తే కొత్తగా లీకేజీలు కూడా వచ్చే అవకాశం ఉంది. పాత బుంగలే పక్కకు పెట్టండి, కొత్త లీకేజీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చెక్ చేస్తే నష్టం ఏమున్నది? హాఫ్ టీఎంసీకి అయితే అన్నారం బ్యారేజ్ కొట్టుకపోదు కదా, అంత ఈజీగా లేదు. అది 17 లక్షల క్యూసెక్కులు కాదు, అంతకంటే ఎక్కువ 20 లక్షల క్యూసెక్కులు కూడా వచ్చిన రోజులున్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది చేయడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకవేళ నిజంగానే బ్యారేజ్కి ఏమన్నా లీకేజీలు ఉన్నాయనుకోండి, టీఆర్ఎస్ కు ఫిట్టింగ్ సమాధానం చెప్పొచ్చు. ప్రజల్లో ఇప్పుడు టీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతున్నది కాబట్టి అదే వాళ్ళకి అవసరం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. నేను చెప్తుంటే విన్నారా మీరు? మొత్తం లిఫ్ట్ చేయించారు. రెండవది ఏంటంటే ట్రయల్ రన్ చేయడం వల్ల లిఫ్ట్లు మంచిగా అయిపోతాయి. మూడోది, ఒకవేళ కనుక ట్రయల్ రన్ చేసినాక లీకేజ్ కాలేదనుకోండి, వాటర్ ఇస్తే రేవంత్ రెడ్డి సర్కారు మంచి పేరు వస్తుంది. హైదరాబాద్ సిటీ వాటరే కాకుండా మిషన్ భగీరథ, అదేవిధంగా ఇప్పుడు అన్ని బ్యారేజీలు ఎంటీ ఉన్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేసుకోగలిగితే 2 టీఎంసీలు డైలీ లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కనీసం డ్రింకింగ్ వాటర్, మీరు రైతులకు సాగునీరు ఇవ్వకపోయినా
ఇప్పుడు ఏమైతే గొంతు ఎండిపోతుంది. రేపు మహారాష్ట్ర నుంచి నీళ్లు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తే డాక్టర్ గారికి చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఎంత వరద వచ్చినా పైన రిజర్వాయర్లు నింపుకోవడానికే సరిపోతాయి తప్ప కింది దాకా రావు. ఒకవేళ వచ్చినా కూడా బాబ్లీ లాంటి 13 బ్యారేజీలు ఉన్నాయి డైరెక్ట్ మెయిన్ గోదావరి మీద. ప్రతి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ నీళ్లను వచ్చిన ప్రతి చుక్కను ఎత్తిపోసుకుంటారు. ఆ శ్రీరామ్ సాగర్ కు నీళ్లు వస్తలేవనే కదా ఇవాళ కాళేశ్వరం కట్టింది. అది అది ఆ నీళ్లు వచ్చినట్టయితే కాళేశ్వరం ఎందుకు కట్టేవాళ్ళు? రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత సేవలు ఎందుకు కట్టేవాడు? ఆయన ఎందుకు రూపకల్పన చేసేవాడు? కాబట్టి ఊహాగానాలతోని కాలయాపన చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మనము ఈ ఊహాగానాలు పనికిరావు. మనం ఖచ్చితంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకొని ప్రజల మనసులు గెలుచుకోవాలి. మీరు ఇంకో 2 years ఎలక్షన్స్ పోతున్నారు. ఒకవేళ ఎల్నినో వల్ల ఒక చుక్క నీరు రాలేదనుకోండి, హైదరాబాద్కి ఎక్కడి నుంచి మంచినీళ్ళు తెచ్చిస్తారు? నాందేడ్కి కదా ట్రైన్లో తీసుకుపోయినట్టుగా ఇక్కడికి కూడా లాతూర్కి ట్రైన్లో తీసుకుపోయినట్టుగా హైదరాబాద్కు కొన్ని వందల ట్రైన్లల్లో నీళ్లను బయట నుంచి తీసుకొచ్చే దుస్థితి కేవలం ఇంకొక 10-15 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక వర్షాలు రాకపోతే, లేదా 1 month తర్వాత స్టార్ట్ అవుతుంది. జూన్ దాకా అదే పరిస్థితి ఉంటుంది. మీరు ఆలోచించండి రాబోయే ప్రమాదాన్ని. వాతావరణ పరిశోధనలు వాళ్ళతో మాట్లాడండి, సిడబ్ల్యూసీతో మాట్లాడండి. బట్ కావాల్సింది ప్రజలకు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. రామచంద్ర గారు, మీరు డాక్టర్ గారికి, ఆయన చాలా మనసున్న డాక్టర్, ఆయనే మంచి పేరున్న వ్యక్తి. సో అన్ఫార్చునేట్లీ ఎంటర్డ్ ఇంటూ డర్టీ పాలిటిక్స్. అయినా పర్వాలేదు, గెలిచారు, సంతోషం. మీరు ముందు పోండి డాక్టర్ సాబ్, మీరు చెప్పండి మరి రేవంత్ రెడ్డి గారికి కన్విన్స్ చేయండి. ఓకే ఓకే రామచంద్ర నాయక్ గారు, భరత్ గారు విన్నారు కదా